గాంధీ భవన్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఖర్చు పెట్టిండ్రే మీరు ఈ అదనపు టీఎంసీ నీరు తరలించడానికి మేడిగడ్డ నుండి ఎల్లంపల్లి వరకు 4,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రో, ఈ 4,000 కోట్లు ఖర్చు పెడితే తుమ్మడి ఏటి వద్ద ఏదైతుందో మన 148 మీటర్ లెవెల్తో బ్యారేజ్ నిర్మాణం అవుతుండే, కాలువలు రీడిజైనింగ్ అయిపోతుండే. మరి అదనంగా ఏ విధమైనటువంటి యొక్క లిఫ్ట్ భారం లేకుండా జైపూర్ వాగు ద్వారా సుందీలకు నీళ్ళొచ్చి పడేటివి. ఇవాళ మీకు సుందీల వద్ద ఏదైతున్నదో ఆల్రెడీ యూ హ్యావ్ గాట్ లిఫ్ట్. అంటే మీరు ఈ 4,000 కోట్లు అనాలోచితంగా కేవలం మీ సొంత ఎజెండాతోని, మీ స్వార్థ చింతనతోని వీళ్ళ ప్రభుత్వంపై అప్పుల భారం మోపే విధంగా ఖర్చు చేయడం జరిగిందో, అది వాళ్ళ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజానీకానికి ఏ విధంగా ఉపయోగపడటం లేదు. ఆ 4,000 కోట్లే గట్ట తుమ్మడి ఏడు వద్ద బ్యారేజీ నిర్మాణానికి వెచ్చించి ఉండి ఉన్నట్టయితే, తవ్వబడ్డ కాలువలను రీడిజైన్ చేసి ఉండి ఉన్నట్టయితే, ఇవాళ నీ మేడిగడ్డ కుంటుబడినందుకు నేను కేటీఆర్ గారు అంటున్నారు కదా, మేడిగడ్డ పర్రెగొట్టిందని చెప్పని. నీ మేడిగడ్డ పర్రెగొట్టినందుకు ఏదైతున్నదో, ఇవాళ తుమ్మడి హట్టి నుండి ఏదైతుందో సుందిళ్ళ వరకు నీరు పొందే అవకాశం ఉండేనే. సుందీల నుండి ఎల్లంపల్లికి మన లిఫ్ట్ ఉంది, ఎల్లంపల్లికి ఎగువకు నీరు తలెత్తుకునే అవకాశం ఉంది. ఇవాళ ఏమైపోయింది, నీ కాళేశ్వరం ప్రాజెక్ట్ డీఫంక్ట్ కావడంతో ఇవాళ మొత్తం ఉత్తర తెలంగాణ ప్రాంతానికి సంబంధించి టిల్, వరంగల్, నల్గొండ మొత్తం భారం అంతా ఎస్ఆర్ఎస్ పైన పడుతుంది. మొత్తం భారం అంతా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పైనే పడుతుంది. ఆ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అదృష్టం కొద్ది వరుణుడు కరుణించడంతో ఏదైతుందో, ఇలా ప్రభుత్వం ఒక డిసిప్లిన్డ్గా, ఒక క్రమశిక్షణతో ఏదైతుందో మనకు అందుబాటులో ఉన్నట్టుగా ప్రతి నీటి బొట్టు, చుక్క చుక్క వినియోగించుకునే బడే విధంగా ఏదైతుందో ఎస్ఆర్ఎస్పి ఆయకట్టును కాపాడుకోవడంతో పాటు ఈ మేడిగడ్డ కాళేశ్వరం ద్వారా సాగునీరు అందించవలసిన బాధ్యతను కూడా ఎస్ఆర్ఎస్పితో తీర్చదొరుకుతుందని చెప్పారు. ఎస్ఆర్ఎస్తో తీర్చదొరుకుతుందని చెప్పండి. అదే ఈ తోడు టీఎంసీ గట్ట మీరు ఇక్కడ నిధులు 4,000 కోట్లు అది దుర్వినియోగం చేయకుండా అదే తుమ్మడి ఏడు వద్ద నిర్మాణం చేసి ఉండి ఉన్నట్టు ఇవాళ వినియోగంలోకి వచ్చి ఉండేదని చెప్పట్రా. ఇవాళ మొత్తం ఈ సాగునీటి సమస్యకు అంతటికి ఏదైతుందో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి యొక్క సొంత ఎజెండానే కారణమని చెప్పి చెప్పక తప్పదని చెప్పంటున్నాను. ఇలా లింక్ ఓన్కి ఏదైతుందో ఈ తోడు టీఎంసీకి సంబంధించి 4,000 కోట్లు ఖర్చు పెట్టింది. లింక్ 2 కూడా, లింక్ 2 అంచనా కూడా దాదాపు 11,000 కోట్లు. ఈ 11,000 కోట్లలో కూడా దాదాపు 7,000 కోట్ల పైన ఖర్చు పెట్టింది. ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి వెలకటూరు మండలమే కానీ, గొల్లపల్లి కానీ, పేడపల్లి కానీ మొత్తం నిర్వాసితులను వాళ్ళకి ఏ విధమైన సహాయక చర్యలు చేపట్టకపోవడమే కానీ, భూపరిహారమే కానీ అన్ని విధాల ముంపు గురి చేస్తూ ఈ సమస్యలకు అన్నింటి కారణం కావడం జరిగిందని చెప్పంటారు. వీళ్ళ ఈ ప్రాణిత గోదావరి నది జలాలతో పాటు వీళ్ళు ఎస్ఎల్బీసీ ఉన్నదే. అసలు ఎస్ఎల్బీసీ సమస్య ఇది ఎట్లా వచ్చిందే? నీకు ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం తలపెట్టిన ఒక టన్నల్ ఆనాడు ఏదైతున్నదో ఆల్మోస్ట్ 23 కిలోమీటర్స్ పూర్తి చేయబడ్డది. అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 50% ఆఫ్ ది టన్నల్ వాజ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఇంటిగ్రేటెడ్ స్టేట్. 23 కిలోమీటర్స్ దాదాపు ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ టన్నల్ నిర్మాణం చేయడం జరిగిందని చెప్పంటున్నా. తదుపరి వచ్చిన తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్ హోల్ ఆఫ్ దేర్ 10 years పీరియడ్, ఇన్ హోల్ ఆఫ్ దేర్ 10 years పీరియడ్ కేవలం 11.5 కిలోమీటర్లు టనల్ తవ్వడం జరిగింది. అంటే ఆనాడు యావరేజ్ సంవత్సరానికి కిలోమీటర్ తగ్గింది. వాళ్ళు ఆనాడు యావరేజ్ సంవత్సరానికి కిలోమీటర్ తగ్గింది. ఇంకా రెస్ట్ ఏదైతుందో ఆల్మోస్ట్ ఇంకా 9.5 కిలోమీటర్ మిగిలి ఉన్నదే. ఈ 9.5 కిలోమీటర్ గట్ట ఆనాడే పూర్తి చేయబడి ఉండి ఉన్నట్టయితే అసలు ఈ సమస్య ఉత్పన్నం కాదు. అసలు ఏ నిధులు, నీళ్లు, నియామకాలని చెప్పని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని
మనం చేపట్టబడడం జరిగిందో, సరే నిధులైతే రాష్ట్రాన్ని అప్పులోబులకు నెట్టి పక్కన పెట్టండి, నిరుద్యోగులను అయితే ఏదైతుందో ఇవాళ పరిస్థితి మనం గమనించడమని చెప్పి ఇవాళ కనీసం అదృష్టం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి ఈ మాత్రం 56,000 ఉద్యోగాల కల్పనతో కొంత వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని కల్పించినట్టు ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. నీటి వినియోగానికి సంబంధించి రీడిజైనింగ్ అనే నెపంతో అనేది ఇస్తుందో ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం తలపెట్టినట్టు